నమస్తే. సో ఈరోజు ఏం జరుగుతుంది, బండి భగీరథకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి విషయంలోని ఉదయం నుంచి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనబడ్డది. ఎట్టకేలకి హైకోర్టు సైతం కూడా కాసేపటి క్రితమే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు సైతం కూడా చేయడం జరిగింది. అమ్మాయికి సంబంధించినటువంటి ఏజ్ విషయంలో అనేక రకాలైనటువంటి సర్టిఫికెట్స్, ఒక పక్కన బండి భగీరథ ఏమో గతంలో చిన్న యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఆ బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ తండ్రి సమర్పించినటువంటి కొన్ని ఆధారాలను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆమె మేజర్ అని చెప్పేసి భగీరథ సంబంధించినటువంటి తరపున అడ్వకేట్ వాదించడం జరిగింది. అంతేకాకుండా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని సైతం కూడా ఇప్పటికే సిట్కు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే రితిరాజ్ గైక్వాడ్ ఉన్నారో ఆమె కూడా స్పష్టంగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్స్తో పాటు మరో పక్కన ఆమె ఆధార్ కార్డు, మిగతా బర్త్ సర్టిఫికెట్ అన్ని కూడా సేకరించడం జరిగింది. ఒక పక్కనేమో నేను మైనర్ అంటూ అమ్మాయి, లేదు ఆమె మేజర్ అంటూ బండి సంజయ్ కొడుకు వేసినటువంటి ఈ ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి అంశంలో మరి ఒక రకమైనటువంటి గందరగోళానికి ఇప్పుడు హైకోర్టే గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. సో ఈ అన్ని సంబంధించినటువంటి ఈ ఏదైతే బాధితురాలి వయసు పైన పోలీసులు రేపు వెరిఫికేషన్ చేయాలని కూడా సూచించడం జరిగింది. మధ్యంతర బెయిల్ పైన మాత్రం శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే కోర్టుకి ఇద్దరు కూడా ఆధారాలు సమర్పించడం జరిగింది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకరేమో స్టడీ సర్టిఫికెట్ అండ్ బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డుని సమర్పిస్తే, ఇంకోరేమో అబ్బాయి సంబంధించినటువంటి భగీరథ సంబంధించినటువంటి విషయంలో ఆయన అడ్వకేటు వేరే సంబంధించినటువంటి కొన్ని గతంలో ఉన్నటువంటి కేసుల సమర్పించినటువంటి కొన్ని పత్రాలను తీసుకొని ఇవి ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భంలో ఒకసారి ఈ సంబంధించినటువంటి తుది తీర్పుని శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. సో శుక్రవారం ఈ తీర్పు వెలువరించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కానీ దీన్ని ముందుగా పోలీసు వాళ్ళకే ఈ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. అంటే పోలీసు వాళ్ళకే మీరు అమ్మాయి మైనరా మేజర్ అని చెప్పేసి మీరు ఇచ్చేటువంటి ఆధారాల ఆధారంగానే రేపు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా లేకపోయినట్టు ఇవ్వకూడదు అనేది స్పష్టంగా ఆధారపడి ఉంది. సో దీంట్లో ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికే పోలీసులు గతంలో ఏదైతే బండి భగీరథ నా పైన లైంగికంగా వేధించడం, నన్ను శారీరకంగా వాడుకున్నాడంటూ ఆ అమ్మాయి ఈయన పైన కేసు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి రోజు అంటే 8వ తారీఖున 74, 75 అండ్ 11 రెడ్ విత్ 12 అన్నటువంటి కేసులు పెట్టిన తర్వాత మరో పక్కన ఆల్రెడీ గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసులలో మార్పు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సెక్షన్ ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 5 అండ్ క్లాస్ 1 అండ్ 6 కూడా వాళ్ళు నమోదు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే పోలీసులు అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాతనే అమ్మాయి మేజరా మైనరా అన్నటువంటి విషయంలో భాగంగానే అప్పటికే పోలీసులు తేల్చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసుని పెట్టడం జరిగింది. కాబట్టి పోలీసులు రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఖచ్చితంగా అమ్మాయిని విచారిస్తారు. ఇప్పటికే అమ్మాయి బాధితురాలు కాబట్టి ఈ ఫోక్సో సంబంధించినటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, అమ్మాయి హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళాలి, ఆమె ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళే ఈ పోలీసులు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు మరోసారి ఏదైతే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ రితిరాజ్ గైక్వాడ్ మరోసారి ఈ సంబంధించినటువంటి సర్టిఫికెట్లని పరిశీలించడంతో పాటు ఆమె చదువుకుంటున్నటువంటి స్కూల్కు సైతం కూడా గతంలోనే మీ సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను కూడా కోరినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరోసారి స్కూల్కి వెళ్ళి మరో పక్కన ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్లు కూడా మరోసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రేపు వెరిఫికేషన్ చేసుకుంటే మరి ఎల్లుండి ఏమైనా రేపు ఈ సంబంధించినటువంటి దానిపైన పూర్తి ఆధారాలని పోలీసులు సైతం కూడా సమకూర్చేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. శుక్రవారం, ఈరోజు థర్స్డే అంటే రేపు ఫ్రైడే. సో రేపటికి సంబంధించినటువంటి దాంట్లో మేము తీర్పు వెలువరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా దీంట్లో మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటిదంటే, ఒక పక్కన మైనర్ అని చెప్పేసి మైనర్ అమ్మాయి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఇప్పటికే 3 నెలల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ మెట్లను కూడా వాళ్ళు ఎక్కడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ సంబంధించినటువంటి కేసును తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మోదీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పిటిషన్ కనుక తీసుకున్నట్టయితే మేము మోడీ సభ దగ్గరికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి బెదిరించిన తర్వాత పూర్తిగా ఈ యొక్క 5 గంటలకి వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే 8వ తారీఖున రాత్రి 11:30 నుంచి 12 గంటల టైంలో వాళ్ళకి వాళ్ళు పిటిషన్ ఒక ఫిర్యాదు మాత్రమే తీసుకొని స్టాంప్ వేసి పంపించడం జరిగింది. ఇక దాని తర్వాత బండి భగీరథ సైతం కూడా అప్పటికే నన్ను అమ్మాయి వేధించడం జరిగింది, నన్ను హనీ ట్రాప్లోకి దించడం జరిగింది, నన్ను 5 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది, 5 కోట్లలో భాగంగా నేను 50,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగిందని చెప్పేసి హనీ ట్రాప్ అన్నటువంటి ఒక కథని అల్లి మరి అమ్మాయి క్యారెక్టర్ని సైతం కూడా
కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు సైతం కూడా కనబడతా ఉన్నటువంటిది మనం చూడడం జరిగింది. కానీ రేపు ఏదైతే శుక్రవారం ఈ సంబంధించినటువంటి కేసులో తుది తీర్పు ఇస్తామని చెప్పేసి చెప్పడం, అంతేకాకుండా బండి భగీరథ్ ఆల్రెడీ పోలీసులు అప్పటికే విచారణ చేస్తున్నటువంటి పోలీసులంతా కూడా అమ్మాయి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ ఫోక్సో కేసులో అన్ని వివరాలను రాబట్టాలి కాబట్టి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ యొక్క కొడుకు బండి భగీరథ్ యొక్క వాంగ్మూలం కూడా తీసుకోవాలి. ఆయన కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు కాబట్టి సో నువ్వు పెట్టినటువంటి కేసుకి ఆధారాలు ఏంటి, ఆమె హనీ ట్రాప్లోకి మిమ్మల్ని దించిందనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అన్నటువంటి దానిపైన మీరు ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి విచారణని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాకు విచారణకు సహకరించాలి, మీరు రాండి, మీ వాంగ్మూలం కూడా తీసుకుంటారని చెప్పేసి చెప్పడంతో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఆల్రెడీ నిన్న హాజరు కాలేదు. సో నిన్న హాజరు కాలేదు. సో హాజరు కాకపోగా నిన్న సాయంత్రం టైంలో సుమారుగా 6:30 నుంచి 7 గంటల టైంలో ఒక ఇమెయిల్ ద్వారా ఒక లేఖను పంపడం జరిగింది. నేను ఎల్లుండి అంటే 15వ తారీఖున మీ ముందు నేను హాజరవుతానని చెప్పేసి కూడా ఒక పక్కన చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ రోజు ఖచ్చితంగా ముందస్తు బెయిల్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటే నేను ఎల్లుండి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇది అనూహ్యంగా రేపటికే వాయిదా పడడం, మరి రేపు బండి సంజయ్ కొడుకు మరి వెళ్తారా విచారణకు వెళ్తారా, విచారణకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే పెద్ద భయంతో పరారైందన్నట్టుగా రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. బండి సంజయ్ కొడుకు దుబాయ్లో ఉన్నాడని, ఢిల్లీలో ఉన్నాడని, అసలు ఇండియాలోనే లేడు అని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే దీంట్లో క్లియర్ కట్గా ఖచ్చితంగా తాను కూడా తప్పు చేసిందని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది బండి సంజయ్ అండ్ వాళ్ళ కొడుకు చేసినటువంటి మొదటి తప్పు ఏంటంటే అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కేసు కోసం పోయిందో, కేసు పెట్టాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ గడప దొక్కిందో ఇమ్మీడియట్గా ఇది తప్పేలాగా లేదు అని చెప్పేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో నాకు అమ్మాయితోటి ఉన్నటువంటి సన్నిహిత్యం నిజమే, సో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు అమ్మాయి పరిచయం అయింది, మేము అమ్మాయితో పాటు అమ్మాయి తల్లిదండ్రులను కూడా మేము బయట టూర్లకు కూడా వెళ్ళడం జరిగింది అని చెప్పేసి నేరుగా ఆయనే ఒప్పుకోవడం జరిగింది. సో అమ్మాయికి ఇంకొక 2 సంబంధం ఉంది, 3 సంబంధం ఉంది. సో 2 సంబంధం ఉందా, 10 మందితో సంబంధం ఉందా అనేది కాదు. సో ఆమె ఎవరిపైన కేసు పెట్టింది అన్నటువంటి అంశం పైనే ప్రధానంగా ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా. ఒకవేళ 4-5 ఆమె తిరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా నన్ను మోసం చేసిండ్రు, ఇట్లా నన్ను మైనర్ అని చెప్పేసి, మైనర్ అయినప్పుడు కూడా నన్ను లైంగికంగా వేధించిండ్రు, లైంగికంగా వాడుకున్నారని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు వేరే చర్యలు ఉంటాయి. కానీ ఈ రోజు పెట్టింది పోలీస్ స్టేషన్లో వాళ్ళు 4 పైన 40 మంది పైన కాదు, నువ్వు వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో సంబంధం ఉన్నది, వీళ్ళతో సంబంధం ఉన్నది, వాళ్ళతో తిరిగింది అని చెప్పేసి ఈ కేసు నుంచి పక్కదోవ పట్టించి అక్కడ అమ్మాయిని క్యారెక్టర్ని కించపరిచేటువంటి విధంగా ఆ ప్రయత్నాలని కోర్టు ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోదు. కేవలం ఏజ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. ఒకవేళ ఏజ్ కనుక ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది. రేపు కూడా పోలీసులు సైతం కూడా ఇది ఒరిజినల్గా ఈ అమ్మాయి మైనర్ అని చెప్పేసి కనుక తేల్చినట్టయితే ఉంటే, ఈమె మైనర్ అని చెప్పేసి కనుక కోర్టుకి సాక్ష్యాధారాలు కనుక సమర్పించినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఈ ఫోక్సో కేసులో ఉన్నటువంటి 5 క్లాస్ 1 అండ్ 6 సైతం కూడా ఈ కేసులతో బండి సంజయ్ కొడుకు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసు కూడా చాలా సీరియస్ అయినటువంటి కేసు ఇదంతా కూడా. ఎందుకంటే గతంలో కూడా మనం చూడడం జరిగింది, ఈ కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు 20 సంవత్సరాల శిక్ష పడ్డటువంటి వాళ్ళు కూడా మన కళ్ళ ముంగడే కనబడతా ఉంది. చాలా కేసులలో మైనర్ అని చెప్పేసి తెలిసినప్పుడు ఎవరున్నప్పుడు కూడా ఉపేక్షించేటువంటి అవకాశం ఉండదు. సో మొత్తానికైతే బండి సంజయ్ తన యొక్క బలాన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిగతా ఉన్నటువంటి మీడియాలతో కూడా కొంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా బండి సంజయ్ని అరెస్టు చేయాలన్నటువంటి ఒక అంశం సైతం కూడా స్పష్టంగా కనబడుతుంది. రేపు పోలీసులు ఏ విధమైనటువంటి సాక్ష్యాలని, ఏ విధమైనటువంటి సర్టిఫికెట్ అని కోర్టును కూడా ప్రవేశపెడతారన్నటువంటి దానిపైనే బండి భగీరథ్ యొక్క భవిష్యత్తు ఆధారపడిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు.